దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈ పేరు అందరికీ సుపరిచితమైన పేరు. ఎందుకంటే ఈయన ఎన్టీఆర్ అల్లుడు, అదే విధంగా చంద్రబాబు తోడల్లుడు, అదే విధంగా టీడీపీలో నాడు కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి. మరి ఈయన పేరు ఇప్పుడు ఎందుకు అంటే ఇప్పుడు ఈయన పేరే కీలకం కాబోతూ ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్నాడు బాలకృష్ణ, అది మరికొద్ది రోజుల్లో రిలీజ్ కూడా కాబోతూ ఉంది. అందులో కీలక ఘట్టం ఏంటి అంటే ఆ రోజు వైస్రాయ్ హోటల్లో ఏ రకంగా ఎన్టీఆర్ పై దాడి జరిగింది, అదే విధంగా ఎన్టీఆర్ ని పార్టీ నుంచి ఎందుకు దూరంగా పెట్టారు, ఏ రకంగా ఆయన్ని పార్టీ నుంచి దూరంగా పంపడానికి ప్రయత్నాలు జరిగాయి ఏంటి అని. ఇందులో కీలకంగా మారింది అసలు అంశం. ఆ అసలు అంశం ఏంటి? పార్టీని కాపాడుకోవటం. ఈ పార్టీని కాపాడడానికి ప్రధాన కారణం ఏంటి అన్నప్పుడు లక్ష్మీ పార్వతి ఎక్కువగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యింది. ఎట్టి పరిస్థితుల్లో ఆమెను దూరంగా పెట్టాలి అంటే ఎన్టీఆర్ ని కూడా దూరంగా పెట్టడం తప్ప వేరే గత్యంతరం లేదు అన్నది. ఈ మాట అన్నది ఎవరు అంటే సాక్షాత్తు ఎన్టీఆర్ కి కొడుకులుగా ఉన్నటువంటి బాలకృష్ణ, హరికృష్ణ, అదే విధంగా పార్టీలో కీ రోల్ పోషిస్తూ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు. ఇవన్నీ కూడా ఎవరు చెప్పారు ఏంటి అన్నప్పుడు స్వయంగా ఒక ఇంటర్వ్యూలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పడం జరిగింది. వీళ్ళు ముగ్గురు కలగలిసి ఈయన దగ్గరికి వచ్చారని, మాట్లాడాల్సినవన్నీ మాట్లాడారని, ఆ తర్వాత తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో ఇదంతా కూడా గతం. ఇప్పుడు ఏంటి వర్తమానం అన్నప్పుడు ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే ఒక సినిమా తీస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. అందులో ఆయన వెన్నుపోటుకి గురించి ఒక పాట పాడి అదే విధంగా దానికి సంబంధించిన సినిమా తీస్తున్నా అని చెప్పుకుంటూ ఉన్నారు. ఇక్కడ హీరో శివాజీ వచ్చేసి ఇప్పుడు ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఏమంటున్నాడంటే అసలు రామ్ గోపాల్ వర్మకి వెన్నుపోటుకి వెన్ను దన్నుకి తేడా తెలియని వ్యక్తి అని కూడా అభివర్ణించడం జరిగింది. నాడు ఎన్టీఆర్ మీద చెప్పులు విసిరింది కావచ్చు, ఎన్టీఆర్ ని ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టింది కావచ్చు, ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా వీళ్ళకి సంబంధం లేదని. వీళ్ళకి సంబంధం ఉన్నది మాత్రం ఒకే ఒకటి, ఎన్టీఆర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోవాలి. ఇదొక్కటే మేము అనుకున్నాము, అంతకుమించి ఏం అనుకోలేదని నాడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, బాలకృష్ణ కావచ్చు, మిగతా వారు చాలా మంది సన్నిహితుల దగ్గర చెబుతున్నటువంటి మాట. సో ఈ రోజు రామ్ గోపాల్ వర్మ ఏ రకంగా అయితే వెన్నుపోటు అని చెప్పి తీయబోతాడో ఖచ్చితంగా అది అవాస్తవాలు. దానివల్ల ఆయనకే నష్టం తప్ప ఎవరికి ఎటువంటి లాభం చేకూరదని కూడా చెప్తున్న పరిస్థితి. అది ఒక హీరో శివాజీ కాదు, చాలా మంది టీడీపీ నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి. తెలంగాణలో టీఆర్ఎస్ లో చేరినటువంటి అగ్ర నాయకులు వీరంతా కూడా నాడు టీడీపీలో ఉన్నారు కాబట్టి వీరు కూడా చెప్తున్నటువంటి మాటలు కూడా అవే.